ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే, ఎవరికైతే ఊబకాయం ఉంటదో, ఎవరికైతే ఊబకాయం రిలేటెడ్ సమస్యలుంటాయో, వీళ్ళల్లో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఎక్కువగా వినడం జరుగుతుంది. సో, ఆబ్వియస్‌గా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ తగ్గించడానికి. అయితే ఇక్కడ బేసిక్ రూల్ ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కన్నా ముందు కొన్ని ప్రిన్సిపుల్స్ మెయింటైన్ చేస్తే ఊబకాయం రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాటిల్లో ప్రథమంగా అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, బ్రేక్‌ఫాస్ట్ అనేది టైంకి తినండి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గించండి. అండ్ యాక్టివిటీననేది పెంచండి. సో, కనీసం మనం ఒక వారంలో 150 మినిట్స్ ఆఫ్ రికమెండెడ్ పర్సనల్‌గా నా ఉద్దేశంలో తెలిసింది మాట్లాడుతున్నా, వాకింగ్ చేయండి. ఈ 150 మినిట్స్‌లో 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది కవర్ అయ్యేటట్టు చూడండి. ఇది మినహాయించి ఎవ్రీ డే 7,000 నుంచి 10,000 స్టెప్స్ మీరు కదలిక బాడీలో ఉండేటట్టు చూడండి. అండ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ అలాంగ్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ వాటర్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన దానివల్ల మీకు యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది రాదు. నెక్స్ట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెయ్యాలి అంటే ఒకటి పద్ధతి అనేది పాటించాలి. ముఖ్యంగా నేను నా ఉద్దేశంగా చెప్పేది అదే బాడీలీ కూడా పనికొచ్చేది ఏంటంటే, మీరు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి, లంచ్ తీసుకొని, లంచ్ తర్వాత నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయడంలో మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని నా ఉద్దేశం. అయితే కంప్లీషన్ ఆఫ్ లంచ్ అంటే మేబీ అరౌండ్ 1-2 తర్వాత నుంచి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైం ఎన్నుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైం అనేది అబౌట్ 12 అవర్స్ అండ్ అబవ్ ఉంటే బాడీలీ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అది రిక్వైర్మెంట్ ఉన్న చోటే చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కూడా కొన్ని అనర్థాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు బాడీని ఫోర్స్‌ఫుల్‌గా ఒక డిప్రవేషన్ ఆఫ్ క్యాలరీస్‌కి గురి చేస్తున్నారు కాబట్టి అవసరమైన చోటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. లేకపోతే న్యాచురల్ పద్ధతుల్లో వెయిట్ తగ్గడానికి గమనించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షార్ట్ కట్స్ లైఫ్‌లో ఎప్పుడు కూడా పనికిరావు. సో, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నవి మనం పాటించడం ముఖ్యం. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీకు షార్ట్ కట్ కింద గమనించుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం. సో, లైఫ్ లాంగ్ ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వెయిట్‌ని మనం అధిగమించుకోవచ్చు. ఆ విధంగా దానికి సంబంధించిన ఏవైతే డిసీజెస్ ఉన్నాయో కూడా అవి కాపాడుకోవచ్చు. ఇలా చేసిన దానివల్ల మీకు డెఫినెట్లీ లాంగ్ టర్మ్‌గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్. అది ఓన్లీ టెంపరరీగా కన్సిడర్ చేసుకోండి. లైఫ్ లాంగ్‌గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది పాటించడం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. దానివల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది.